నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ రన్ చేస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా ఎంతోమందికి మంచి ట్రీట్మెంట్స్ చేశాము. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాలు సమాజంలో బాగా పెద్ద సమస్యలుగా ఉన్నవి. ఎక్కువ కేసులు ప్రపంచం మొత్తం కూడా ఉన్నాయన్నమాట ఈ కేసులు. కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫెర్టిలిటీ అంటే సంతానం కలగాలంటే మనిషికి సరిపడా వీర్య కణాలు కావాలి. 60 సీసీ ఉంటే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. అలాగే అమ్మాయిలో కూడా ఒబేసిటీ లేకుండా పీసీఓడి లాంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ, మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ సంతానం కలగదు. కాబట్టి సంతానం కావాలంటే ముందు మంచి ఆహారం, ఎక్సర్సైజు లాంటివి చేయండి, మెడిటేషన్స్ చేయండి. చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. అప్పుడు స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది మంచి డైట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల. ఏ మందులు లేకుండానే శృంగారంలో పాల్గొనొచ్చు, అంగస్తంభన ఉంటుంది, వీర్యకణాల సంఖ్య కూడా బాగా ఉంటుంది. అప్పుడు ఫెర్టిలిటీ, సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక ఆ ప్రయత్నాలు చేసినా కూడా మాకు పరిష్కారం కావట్లేదంటే ఆయుర్వేదం మందులు, అద్భుతమైన మందులు ఉన్నాయి. స్పెర్మ్ కౌంట్ బాగా పెంచే మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే స్త్రీలలో కూడా ఉన్న సమస్యలు తగ్గించే అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆయుర్వేదాన్ని నమ్ముకోండి. ఆయుర్వేదము, డైటు, మంచి ఎక్సర్సైజ్, ఈ 3 మీకు ఖచ్చితంగా మీకు ఫెర్టిలిటీ అంటే సంతానాన్ని కలిగిస్తాయి. ప్రతి మనిషికి కూడా వయసు పెరిగే కొద్దీ శరీరంలో బలం తగ్గుతుంది. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాము, అన్ని స్టైల్స్ మెయింటైన్ చేస్తాం, మంచి తిండి తింటాం. కానీ వయసు పెరిగే కొద్దీ రొటీన్లో పడిపోతారు. ఉద్యోగాలు, వ్యాపారాలు పరిగెత్తూ ఉంటారు. సరైన టైంకి ఫుడ్ తినరు, తిన్నా మంచిది తినరు. రెస్ట్ తీసుకొని మంచిగా నిద్రపోదాం అనే పరిస్థితులు ఉండవు. పడుకున్నా కానీ పూర్తి స్థాయిలో గాఢమైన నిద్ర రాదు. ఇలాంటి టెన్షన్స్ వల్ల, ఈ లైఫ్ స్టైల్ వల్ల వయసు పెరిగే కొద్దీ ఇదివరకు కంటే కూడా ముందుగానే, ఇదివరకు రోజుల్లో 40-50 వేస్తే ఇంకా వాడికి ముసలోడు అయిపోయాడు, వాడికి సెక్స్ ఎందుకులే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. శరీరం కూడా సహకరించేది కాదు. ఇప్పుడు 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి కూడా పనికి రాకుండా పోతున్నారు. కాబట్టి మంచి తిండి తిని, వయసు పెరుగుతున్న మీ మీద ఆ ముసలితనం ఎఫెక్ట్ పడకూడదంటే మంచి డైటు, టైం టు టైం నిద్రపోవటము, అలాగే మెడిటేషన్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఈ పద్ధతులు మీరు పాటించి డైట్లో పాలు, పెరుగు, నెయ్యి బాగా వాడుకోండి. న్యాచురల్ ఫుడ్స్, కూరగాయలు, ఆకుకూరలు లాంటివి బాగా వాడుకోండి. మీకు వయసు పెరుగుతున్నా కూడా సామర్థ్యం పూర్తిగా తగ్గకుండా ఉంటుంది. కొంత వయసు పరంగా పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది. కానీ ఈ డైట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల దాన్ని కొంచెం వెనక్కి నెట్టచ్చు.